ఈరోజు మన కొత్తగూడెం మండల సెక్రటరీ గారు గౌరీశంకర్ గారు మన వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించిన సమస్యల గురించి చెప్పడానికి మా ఇంటికి వచ్చారనమాట. ఈ సమస్యలు చాలా వరకు మన కొత్తగూడెంలో చాలా సమస్యలు ఉన్నాయనేసి అంటున్నారు. అసలు ఏ సమస్యలు ఉన్నాయనేసి ఒకసారి తెలుసుకుందామనేసి గౌరీశంకర్ గారిని అడగడం జరుగుతుంది. శంకర్ గారు చెప్పండి, ఏం సమస్యలు ఉన్నాయి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రంగంలోకి? మన సమస్యలను పరిష్కరించడానికి మీరేం చేయబోతున్నారు ముందున్న రోజుల్లో? ముందుగా ఫోటో అండ్ వీడియోగ్రఫీ అన్నదమ్ములకి హృదయపూర్వక నమస్కారాలు. టెక్నాలజీ చాలా అప్డేట్ అవుతూ ఉంది. మన ఫోటో అండ్ వీడియోగ్రఫీ అన్నదమ్ములందరూ కూడా అదేవిధంగా టెక్నాలజీని ఫాలో అవుతూ ఎంతో పెట్టుబడులు పెట్టి కెమెరాలు కొంటూ ఉన్నారు. పెట్టుబడి పెట్టిన కెమెరాల దగ్గర ప్రోగ్రాంలు తీయట్లేదు, దాని దగ్గర రేట్లు తీసుకోవడం లేదు. ఎందుకోసం తక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావాలా. దయచేసి ఒకసారి మన మనస్సాక్షిని ప్రశ్నించుకుందాం. మనలో మనం పోటీపడి కస్టమర్లకు న్యాయం చేస్తున్నాం తప్ప మన పూటమే మనం కొట్టుకుంటా ఉన్నాం. వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది, మన పూటమే మనం కొట్టుకుంటా ఉన్నాం. మన ఎదుటి ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఫోటో కూడా కొడతా ఉన్నాం. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పాను, ట్రెడిషనల్ ప్రోగ్రామ్ పోయే ఫోటో అండ్ వీడియోగ్రఫీ అన్నదమ్ములు తెల్లవారుదాన పోవటం, 2 రోజులు వాయింటిగా ఉండటం చాలా కష్టపడతా ఉన్నారు. పొద్దుందా కష్టపడే ఒక న్యాయం అని ఊరికే చెప్తా ఉన్నా, తగు న్యాయం జరగట్లేదు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా. మరి ఎందుకు తక్కువ రేట్లో టేకింగ్ పోతా ఉన్నారో? కెమెరా లేకుండా టేకింగ్ పోవచ్చు, కెమెరాతో టేకింగ్ పోవచ్చు. దాని తగ్గ రేట్లు తీసుకోండి, దాని తగ్గ ప్రతిఫలం పొందని చెప్తా ఉన్నా. కెమెరా ఉన్నప్పుడు ఎంత తీసుకుంటారు, కెమెరా లేనప్పుడు ఎంత తీసుకుంటారు టేకింగ్? కెమెరా లేనప్పుడు మరి దారుణంగా 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. కెమెరాతో పోయినప్పుడు పోటీ పడి తీసుకుంటా ఉన్నారు, తక్కువ పడి. ఒకవేళ ఉదాహరణకి సురేష్ అనే వ్యక్తి ఒక 6000 రూపాయలు తీసుకుంటే 4000కైనా వస్తానా 3000కైనా వస్తాను పోతా ఉన్నారు. దాని మూలంగా మనలో మనకే నష్టం తప్ప కస్టమర్కి న్యాయం జరుగుద్ది. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పేవాడిని, కొత్తగా మనకు పాతే సినిమాటిక్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ వచ్చింది. వాళ్ళు కూడా చాలా కష్టపడి ప్రోగ్రామ్ తీస్తూ ఉన్నారు. ఎక్విప్మెంట్ చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి తెస్తూ ఉన్నారు. ఎక్విప్మెంట్ మొత్తం సినిమాటిక్ కెమెరా ఎంతవరకు వస్తుంది రేటు? దాదాపు 4 లక్షలు 5 లక్షలే పెడతా ఉన్నారు ఒక్కదానికి. ఓన్లీ కెమెరా ఒకటే, ఆ లెన్స్లు అయితే ఆయన పెడతా ఉన్నారు, 5 లక్షలకి పెడతా ఉన్నారు కిట్కి వచ్చేసి. దానికి తగ్గ ప్రతిఫలం ఈ మధ్య వాళ్ళు కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. వచ్చిన కొత్తలో మంచిగా ఉంది ఒక సంవత్సరం దాకా. ఇప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ మార్కెట్ చేశారు. అంత వాళ్ళు కూడా ఎంత ఓపెన్ మార్కెట్ అంటే 4000 రూపాయలకు తీసి చేసిస్తూ ఉన్నారు వర్క్. ఈ లెక్కన ఇంతకుముందు ఏదో మేము ట్రెడిషనల్ చేసిన పిల్లగాలు ఇబ్బంది పడతాం అనుకున్నాం. కానీ ఇప్పుడు సినిమాటిక్ వీడియోగ్రఫీ తీసేవాళ్ళు, క్యాండిడేట్ ఫోటోగ్రఫీ తీసేవాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అంతా ఓపెన్ మార్కెట్ చేశారు. అది ఎందుకోసం ఓపెన్ మార్కెట్ చేశారు అనేది మనం ఒకసారి మళ్ళీ ప్రశ్నించుకుందాం. ఇదే పరిస్థితులు ముందుకు కొనసాగితే రాబోయే రోజుల్లో ఫోటో అండ్ వీడియోగ్రఫీని కొనసాగించడానికి చాలా ఇబ్బందులు పడతాం. మన కుటుంబాలని, మన పిల్లల్ని మనం పోషించుకోలేము. ముందుకు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్యానికి, ఆహారానికి చాలా ఇబ్బందులు పడతాం రాను రోజులు ఫోటో అండ్ వీడియోగ్రఫీ అన్నప్పుడు. దయచేసి నేను చెప్పేదాన్ని ఒకసారి ఆలకించి మనల్ని మనం ప్రశ్నించుకొని తోటి కెమెరామెన్ ఒక ప్రోగ్రామ్ మాట్లాడిందంటే ఇప్పుడు మనకు అవగాహన ఉంటుంది, ప్రోగ్రామ్ తీస్తాం ఎంత తీస్తాం అన్నది. మరీ దారుణమైన రేట్లకు తను తీస్తున్నాడు కదా, ఈ రోజుకి నాకు వెళ్ళిపో నాకు గడిచిపోతే అయిపోద్ది. కానీ వాడు 30,000 చెప్తే నేను 15,000 రూపాయలు తీస్తా అంటే ఈ రోజు నువ్వు గడిచిపోతుంది. ఆటోమేటిక్గా ఓపెన్ మార్కెట్ మనం చేస్తూ ఉంది. కస్టమర్ చేతులకు రేట్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. దాని మూలంగా నీ తర్వాత ఇంకో కెమెరామెన్ పోయినా కూడా కస్టమర్ దారుణమైన రేట్లకు బేరం ఆడుతాడు. కూరగాయలు. ఇప్పుడు మీరు సెక్రటరీగా ఉన్నారు కదండి, మరి ముందున్న రోజుల్లో ఈ సమస్య గురించి ఏమన్నా పరిష్కరించడానికి మీరు రెడీగా ఉన్నారా? దానికోసమే ప్రెసిడెంట్ గారు, నేను, కోశాది గారు, మా యూనియన్ సభ్యులు అందరం కలిసి కొంచెం సీజన్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటా ఉన్నాం. మాట్లాడిన తర్వాత అసలు ఏ విధంగా ముందుకు పోదాం అనేది ఇది తెలియపరుస్తాం. కొంచెం టైం ఉంది, దయచేసి మాత్రం అర్థం చేసుకోండి. రాబోయే రోజులు ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఎందుకంటే ఉదాహరణ ఎవరికో కాదు, ఈ మధ్య నాకే జరిగిన 2-3 సమస్యలు. నేను దరిదాపు మా ఊర్లో ఒక 15 సంవత్సరాల ప్రోగ్రాం తీస్తా ఉన్నా. అతి దారుణం 3 ప్రోగ్రాంలు ఒప్పుకున్నా. నేను 60,000 రూపాయల ప్రోగ్రాం చెప్తే 35,000 రూపాయలకు పెళ్లి తీశారు. ఆఫ్షార్ ఫంక్షన్ 25,000 రూపాయలు చెప్తే 14,000 ఆఫ్షార్ ఫంక్షన్. 35,000 తీయడం వల్ల వాళ్ళకి ఆ అమౌంట్ వల్ల మొత్తం ఆల్బమ్ కానీ వీడియో కానీ మొత్తం వచ్చేస్తాయి, టీజర్లు ఇవన్నీ దాంట్లో 35,000లో. తర్వాత ఏమన్నా బిల్లు పెంచుతా ఉంటారా కస్టమర్లకి? వాళ్ళు ఏం పెంచరు, ఇంకా అయిపోద్ది. కానీ నేను ఏమంటున్నా అంటే అది ఏ విధంగా తీస్తారో ఒకసారి వాళ్ళు పిలుద్దాం. నాకున్న అవగాహన ప్రకారం ఒకసారి పిలుద్దాం. పిలిచి అసలు నీకు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు 2 రోజులు టేకన్ పెట్టుకుంటున్నావు, ఎట్లా సాధ్యమవుతుంది? వీడియో మిక్సింగ్ యాడ్ ఇస్తాను, ఎడిటింగ్ యాడ్ చేపిస్తాను, ప్రింటింగ్ యాడ్ ఇస్తాను. మరి కస్టమర్లకు నువ్వు షీట్ల కోసం చెప్తా ఉన్నావా, లేదా హెవీ షీట్లను రేట్ చెప్తా ఉన్నావా? ఏ విధంగా వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను? నీకు ఎట్లా పడుతుంది?
మేము 30,000 రూపాయలు మాకు పడేది అన్నికి 12,000 14,000 ఎట్లా పడుతుంది? టేకల డబ్బులు ఎట్లా ఇస్తాను? అది ఒకసారి మాట్లాడదామని. అదండి ఈరోజు సమస్య. మన గౌరీశంకర్ గారు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించిన సమస్యలు మనకు ఇలా తెలియజేశారు. నా ఛానల్ నుంచి మీరందరికీ తెలియజేద్దామనేసి నా ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ కుడికాల సురేష్ టీవీ. సార్ చెప్పండి. ఈ మధ్య మన కొత్తలో మంచి టెక్నీషియన్, ఒక 15 సంవత్సరాల టెక్నీషియన్, సీనియర్ పిల్లగాడు, మంచోడు. ఆయనకు జరిగిన దారుణమైన ప్రాబ్లం ఏంటంటే, పేర్లు చెప్పకండి. పేరు చెప్పానండి, చెప్తా. మన అందరం మన అన్నదమ్ముల విషయం మనం పేరు బయట పెట్టుకోవద్దు. ఎందుకంటే అది ఏ విధంగా జరిగిందో మనకు తెలియదు కాబట్టి అలా పేరు చెప్పొద్దు. ఆ కుర్రోడు 150,000 ప్రోగ్రాం చెప్పిండంట. ఇంకో అతను వెళ్ళి బోస్టెడ్ ప్రోగ్రాం 150,000 చేసిందంట. 130,000 1,20,000 ప్రోగ్రాం చేసిందంట. ఇతనేమో ఓన్లీ సింగిల్ సేవ 1,50,000 ప్రోగ్రాం చెప్తే ఇంకో అతను వెళ్ళి 130,000 బోస్టెడ్ ప్రోగ్రాం చేసిందంట. ఇవన్నీ అది కూడా కనుక్కుందాం అసలు ఎట్లా సాధ్యమైంది. ఇప్పుడు అవుట్డోర్ షూట్కి వెళ్తున్నారు, సాంగ్ షూట్ తీసుకొస్తున్నారు, మంగళస్థానం, పెళ్లి కూతురో పెళ్లి కొడుకు చేయడం ఒక ఫార్మాలిటీ అయిపోతుంది. పొద్దున్నే పెళ్లిగా రిసెప్షన్, ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు తనకు 150,000 ఒక సైడే తీసిండు, నువ్వు 130,000 బోసెడ్ ఎట్లా తీయగలిగాను మీరు? అది మాకు ఏమంటే ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. దాని మూలంగా నేను కూడా వాస్తవంగా నేను కూడా సఫర్ అయ్యి ఇప్పుడు నేను కూడా కొంతమంది టేకప్లో డబ్బులు లేకపోయినా, ఈ మధ్య ఒక 2-3 డబ్బులు లేకపోయినా, ఆల్బన్ చేసిన ఒక అన్నకు డబ్బులు లేకపోయినా అసలు చాలా ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా మేము కూడా వాళ్ళని మోసం చేసిన అవుతుంది. ఇప్పుడు డబ్బులు రాక ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది వాళ్ళని కూడా. వీళ్ళకి ఎట్లా సాధ్యమైతే మనం దాన్ని కనుక్కుందామని. ఓకే అండి, ఈ విషయం గురించి మీరే పరిష్కరించాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ కుడికాల సురేష్ టీవీ.